హనుమకొండ జిల్లాలో పెళ్లి కొడుకు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మార్చి 6వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికి 2 రోజుల ముందు పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. పోలీసులు పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. దీంతో పురుగుల మందు డబ్బాతో వరుడి ఇంటి ముందు పెళ్లి కూతురి కుటుంబం బైఠాయించింది. అదనపు కట్నం కోసం పెళ్లి కొడుకుని వాళ్ల తల్లిదండ్రులే దాచిపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఉప్పల్ గ్రామానికి సంబంధించిన వీరబేన శ్రీనివాస్ అనే వ్యక్తి పెళ్లి సంబంధం మాట్లాడుతానని 50,000 రూపాయలు అడిగిన తర్వాత నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళ వరుసకు అన్న అయిన వీరబేన రాజయ్య గారి 2వ కుమారుడితో పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. తర్వాత మాట్లాడుకున్న తర్వాత 21 తారీఖు 2వ నెల 2026 రోజున మా ఇంటి వద్ద ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన తర్వాత వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో ₹1,000 ఇవ్వడం జరిగిన తర్వాత పెళ్ళి లగ్నపత్రిక రాసుకోవడం జరిగింది. లగ్నపత్రిక రాసుకున్న తర్వాత కార్డులు పంచి అందరికీ బంధువులకి చుట్టాలకి స్నేహితులకి అందరికీ కార్డులు పంచడం జరిగింది. కార్డులు పంచిన తర్వాత మార్చి 3వ తారీఖు రోజు అబ్బాయికి కట్నం సరిపోతలేదట. ఇంకా కట్నం ఎక్కువ ఇస్తేనే భర్త అని ముందుకేసిండు. కార్డుల మస్తాన్ని పోయి అక్కడి నుంచి అక్కడనే తప్పించుకొని పోయిండు. మీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని వీరవేణ శ్రీనివాస్ చెప్పడం జరిగిందన్న. వాళ్ళు కోరిన ప్రతి ఒక్కటి ఆభరణాల కాంచి నుండి వాళ్ళు కట్నం ఎంత అడిగితే అంత ఇవ్వడం జరిగింది. అదనంగా కట్నం కావాలని మమ్మల్ని మోసం చేసిందన్న. మమ్మల్ని మోసం చేసి మా పరువు మర్యాద మొత్తం మట్ట కలిపిండు. మేము ఖర్చుల పాలైనాము. నాకున్న 20 గుంటల భూమి అమ్ముకున్నా, 10 లక్షలు అప్పు చేసుకున్నా,